తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాడిపత్రిలో ఉన్న రెండు పార్టీల్లో ఉన్న వర్గాల వల్ల కాదు ఈ ఉద్రిక్తత, ఒకే పార్టీలో ఉన్న రెండు వర్గాల వల్ల ఈ ఉద్రిక్త పరిస్థితులు. చంద్రబాబుకు సభకు రెండు గ్రూపులుగా టీడీపీ నేతలు వెళ్లారు. ఒక వర్గంతో సభకు వెళ్లిన కాకర్ల, మరొక వర్గంతో జేసీ వెళ్లారు. సభకు తన వర్గంతోనైతే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వెళ్లారు. ఇక సభకు దూరంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సభకు జేసీ రాకపోవడంపై సర్వత్రా కూడా చర్చ నడుస్తూ ఉంది. మరి సభకు జేసీ ఎందుకు రాలేదు, మరి ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు విందాం. ఆయన కనబడే బ్యానర్ లో ఉన్న ఫోటోలు అనగా మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జేసీ పవన్ కుమార్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఉన్న ఫోటోలతో ఏ స్టిక్కర్ అయినా జేసీ అన్న బ్రాండ్ ఉన్న స్టిక్కర్ ఉన్న వెహికల్ మాత్రమే అనంతపూర్లో జరిగే సూపర్ 6 సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా. అలా కాకుండా వేరే స్టిక్కర్ వేసుకున్న ఏ వెహికల్ అయినా సరే వెనక ముందు ఆలోచించకుండా ధ్వంసం చేసే అధికారం మన తెలుగుదేశ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఉంది. ఇది గమనించి జేసీ బ్రాండ్ జేసీ స్టిక్కరు ఉన్న వెహికల్ను మాత్రమే అనంతపూర్కి అనుమతించబడును. ఇది మీరందరూ గమనించి ముందుకు వెళ్ళగలరు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కేవలం జేసీ బ్రాండ్ మాత్రమే ఇప్పుడు ఈ సభకు సీఎం చంద్రబాబు సభకు వెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సభకైతే రాలేదు. మరి రెండో వర్గం ఏ విధంగా వెళ్ళింది ఏంటి? రేణుశ్రీ, అనంతపురం జిల్లాలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి భారీగా జనాలు హాజరయ్యారు. బహిరంగ సభకు లక్షల్లో జనాభా హాజరయ్యారు. అయితే తాడిపత్రికి సంబంధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరు కాలేదు. అయితే ఆయన ఎందుకు హాజరు కాలేదు అనేది అయితే సమాచారం లేదు. కానీ జేసీ అస్మిత్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆయన అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే ఇదే కోణంలో ఈ రోజు ఉదయం జేసీ అనుచరులు విడుదల చేసిన ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియోలో ఏ వాహనం వెళ్ళినా ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీరి ఫోటోలతో పాటు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి ఫోటోలు ఉండాలి. లేకపోతే ఏ వాహనం తాడిపత్రి నుంచి వెళ్ళినా ఆ వాహనం ధ్వంసం చేసే హక్కు తెలుగుదేశం కార్యకర్తలకు ఉందని చెప్పి ఒక ఆడియో రిలీజ్ అయింది. ఈ ఆడియో పైన జేసీ ప్రత్యర్థి అయిన కాకర్ల రంగనాథ్ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డి ఫోటోలు లేకోకుండా కేవలం నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలు మాత్రమే తగిలించుకుని దాదాపు వారి 200 వాహనాల్లో వారు ప్రత్యేకంగా అనంతపురం సభకు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం తాడిపత్రిలో ఇదే ఉద్రిక్తత కొనసాగుతుందా, లేకపోతే ఇంతటితో ఈ వ్యవహారం ముగుస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికైతే తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతా ఉంది. రెండు వర్గాలు, ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కాకర్ల రంగనాథ్ రెండు వర్గాల మధ్య ఉదయం కూడా ఏదైతే జేసీ వర్గీయులు ఆడియో వైరల్ చేశారో ఆ ఆడియో పైన కాకర్ల రంగనాథ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కోణం ఇలా కొనసాగుతా ఉండగానే ఎస్పీ జగదీష్ 10వ తేదీ తర్వాత తాడిపత్రికి జేసీ పెద్దారెడ్డి రావచ్చు అని చెప్పి ఆయన గతంలో లేఖ రాశారు. రేపు ఉదయం పెద్దారెడ్డి, ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు రేపు మళ్ళీ తాడిపత్రి పట్టణంలో తన సొంత ఇంటికి వస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. ఇక్కడ ప్రధానంగా ఈ రెండు వర్గాలు ఒకరికొకరు పోటీ పడుతుండగా తీవ్ర ఉద్రిక్త ఉండగా రేపు తాడిపత్రికి మళ్ళీ పెద్దారెడ్డి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయని అటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రెండు పక్కల ఏదైతే ఇటు కాకర్ల జేసీ వర్గీయుల ఇళ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి.
ఆన్ ది సేమ్ టైం రేపు కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తే అక్కడ కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి, భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ప్రస్తుతానికైతే అనంతపురంలో 2 వర్గాలు ఉన్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే తాడిపత్రి పట్టణంలో ఉన్నారు. అయితే అక్కడ టీడీపీలోనే 2 వర్గాలు. ఈరోజు సాక్షాత్తు కూడా సీఎం ఏర్పాటు చేసిన సీఎం వెళ్లే సభకు వీళ్ళిద్దరూ అంటే జేసీ బ్రాండ్ లేకపోతే అలో చేయొద్దని చెప్పటం ఈ ఫోన్ కాల్ సంభాషణ బయటకు వచ్చింది. సో దీని మీద ఏమైనా అధిష్టానం కలగజేసుకునే అవకాశం ఉందా? రేణు, ఇక్కడ టీడీపీలో 2 వర్గాలు ఉన్నాయి. అది ఎన్నికల ముందు కూడా 2 వర్గాలు కొనసాగేవి. అయితే గత ఎన్నికల పరిణామంలో కాకర్ల రంగనాథ్ పార్టీ మారి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయానికి తోడ్పడ్డాడు. అయితే 2024 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. అయితే ఆయనకు టీడీపీ అధిష్టానం వద్ద పలుకుబడింది. ఎందుకంటే ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన లీడరు. ఆయన 3 నుంచి 4 వేల ఓట్లు గన్నవారిపల్లె పంచాయతీలో ప్రభావం చూపగలుగుతారు. అది తాడిపత్రి మున్సిపాలిటీలోనే ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా జేసీ అస్మిత్ రెడ్డికి అక్కడ మెజార్టీ వచ్చింది. ఎక్కడైతే తన కుమారుడి గెలుపు కోసం పార్టీలోకి ఆహ్వానించారు, గెలిచారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకర్ల రంగనాథ్ ప్రాబల్యం కూడా పట్టణంలో పెరిగింది. ఏదైతే జేసీ వర్గీయులు తాము కాకోకుండా ఇంకా ఎవరు ఎదిగినా ఓర్చుకోలేరు అనేది తాడిపత్రి పట్టణ ప్రజలు చూశారు, రాష్ట్రమంతా చూస్తున్నారు. అయితే వారికి వ్యతిరేకంగా కాకర్ల రంగనాథ్ సొంతంగా టీంను ఏర్పాటు చేసుకుని సొంతంగా ఎదిగారు కాబట్టి ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. టీడీపీలో కొంతమంది నాయకులకు ఆయనకు అండగా ఉన్నారు. ఎవరైతే జేసీ వ్యతిరేకులు ఉన్నారో జేసీ వ్యతిరేకంగా ఉన్నవారు కాకర్ల రంగనాథ్కి అండగా ఉన్నారు. జేసీ వ్యతిరేకులందరినీ కాకర్ల రంగనాథ్ కూడా ఏకతాటిపై తీసుకొస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా నడుస్తుంది. ఓవరాల్ గా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి మరో లీడర్షిప్ ఎదిగితే భవిష్యత్తులో తన కుటుంబానికి ఇబ్బంది జరిగే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో మాత్రమే అటు కాకర్ల రంగనాథ్ వర్గంతో ఏదో ఒక వివాదాన్ని సృష్టించుకుంటున్నారని చెప్పి చర్చ నడుస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఈ రోజు స్వయంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు సభకు టీడీపీ కార్యకర్తలు టీడీపీలోనే 2 వర్గాలుగా ఏర్పడి ఇద్దరు కూడా 2 వర్గాలుగా అక్కడికి చేరుకోవటం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రిలో ఈ విధంగా కూడా ఏదో ఒక విధంగా కూడా ఒక హై డ్రామా వాతావరణం నెలకొని ఉంది. జనరల్గా తాడిపత్రిలోనే 2 పార్టీలు ఉండటం వల్ల 2 వర్గాలు ఎప్పుడు కూడా ఘర్షణలోనే ఉంటాయి. అటువంటిది ఇప్పుడు ఒకే పార్టీలో 2 వర్గాలు, ఇంకో ఘర్షణ వీటిల్లో. సో ఇవన్నీ కూడా తాడిపత్రి రాజకీయాలను ఎప్పుడు కూడా హీట్ రాజేస్తూనే ఉంటాయి. అయితే ఇవాళ జరిగిన సభకు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే దూరంగా ఉన్నారు. దీంట్లో జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొనడం అయితే జరిగింది. అయితే ఒక ఫోన్ కాల్ సంభాషణ ఏదైతే లీక్ అయిందో జేసీ బ్రాండ్ ఉన్నాయి మాత్రమే అలో చేయాలి ఈ సభకు అని చెప్పి కూడా ఒక ఫోన్ కాల్ సంభాషణ కూడా వైరల్ అవుతూ ఉంది. మరి చూడాలి తాడిపత్రిలో ఏం జరగబోతుంది. మరలా కూడా రేపు పెద్దారెడ్డిని అడ్డుకోబోతున్నారా ఏంటి అనేది కూడా మరి ఇంకొక అంశం కూడా ఉంది. సో తాడిపత్రి పొలిటికల్ హీట్ అంశాలు మాత్రం ఎప్పుడు యూట్యూబ్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ యూటీవీ.